కొత్త స్కూటర్ ని లాంచ్ చేయబోతున్న ఆంపియర్, కియా నుండి రాబోతున్న బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ ఆటోని కొనుక్కున్న ఇండియన్ కుబేరుడు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 27 శనివారం అండ్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి శనివారం మన ఛానల్లో వస్తుందని మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఎపిసోడ్స్ లో ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మనం మాట్లాడుకుంటాము. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, న్యూస్లోకి వెళ్ళిపోయే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి. ఇక న్యూస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ న్యూస్ బజాజ్ నుండి. ప్రస్తుతం బజాజ్ నుండి మనకి బజాజ్ చేతక్ ప్రీమియం అండ్ బజాజ్ చేతక్ అర్బేన్ అనే రెండు వేరియంట్లు అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సూన్ ఈ మే మంత్ లో వీళ్ళు ఒక అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లాంచ్ చేయనున్నారు. ప్రైస్ ని తగ్గించడానికి వీళ్ళు మోటార్ ని మార్చనున్నారు. సో BLTC హబ్ మోటార్ తో ఈ కొత్తగా రాబోయే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రానుంది. బ్యాటరీ కెపాసిటీ కూడా కొంచెం తగ్గించే ఛాన్స్ ఉంది. ఈ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనం 90 నుండి 95 కిలోమీటర్ల రియల్ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 1,00,000 నుండి 1,10,000 రూపాయలు. మరి బజాజ్ చేతకి 1,00,000 నుండి 1,10,000 ప్రైస్ పాయింట్ లో వస్తే మీరు ఎంతమంది కొనడానికి సిద్ధంగా ఉన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ రీసెంట్ గానే బజాజ్ వాళ్ళు ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బేస్ పైన ఒక హైడ్రోజన్ బేస్డ్ వెహికల్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. అంటే ఈ హైడ్రోజన్ బేస్డ్ వెహికల్ అనేది చేతక్ డిజైన్ లోనే ఉంటుంది. కాకపోతే మనం ఛార్జింగ్ పెట్టే బదులు హైడ్రోజన్ ని దానిలోనైతే ఫిల్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన ఆల్రెడీ నిన్నే డెడికేటెడ్ వీడియో చేశాను. మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెంటనే వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఆంపియర్ నుండి. ప్రస్తుతం ఆంపియర్ నుండి మనకి ఆంపియర్ మ్యాగ్నస్ అండ్ ఆంపియర్ ప్రైమస్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఈ ఏప్రిల్ 30వ తేదీన వీళ్ళు ఆంపియర్ NXG అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని మార్కెట్ లోకి అయితే లాంచ్ చేయనున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని వీళ్ళు 2023 ఆటో ఎక్స్పోలో అయితే షోకేస్ చేశారు. అండ్ రీసెంట్ గానే ఈ స్కూటర్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అయితే రైడ్ చేసింది. అండ్ ఈ రైడ్ కి గాను వీళ్ళకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఒక 2-3 రికార్డ్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం ప్రామిసింగ్ గా కూడా కనిపిస్తుంది. దీంట్లో మనకి పోర్టబుల్ లిథియం అండ్ బ్యాటరీ ప్యాక్ అనేది ఉంటుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లేని ఈ స్కూటర్ లో యూజ్ చేయనున్నారు. అండ్ ఒక మిడ్ డ్రైవ్ మోటార్ తో ఈ స్కూటర్ అయితే రానుంది. అంటే మోటార్ నుండి రేర్ వీల్ కి బెల్ట్ ద్వారా వీళ్ళు పవర్ అయితే ట్రాన్స్ఫర్ చేయనున్నారు. స్కూటర్ అయితే చాలా బాగుంది. ఎస్పెషల్ గా దీని సీట్ అయితే చాలా లాంగ్ గా ఉంది. ఇది ఏతర్ రిస్తాకి పోటీగా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలాగా వీళ్ళు లాంచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మరి ఈ స్కూటర్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ అల్ట్రా వైలెట్ ఆటోమోటివ్ నుండి. రీసెంట్ గానే అల్ట్రా వైలెట్ వాళ్ళు వాళ్ళ F77 సిరీస్ లో సెకండ్ జనరేషన్ అయితే లాంచ్ చేశారు. దీన్ని వీళ్ళు Mark II సిరీస్ అని పిలుస్తున్నారు. ఈ సిరీస్ లో వీళ్ళు ప్రైస్ అయితే తగ్గించారు. బేస్ వేరియంట్ పైన 80,000 అండ్ టాప్ ఎండ్ వేరియంట్ పైన 55,000 ప్రైస్ అయితే తగ్గించారు. ప్రీవియస్ గా ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి చాలా ఎక్స్పెన్సివ్ గా ఉండేవి. ఇప్పుడు ఈ 80,000 తగ్గింది కాబట్టి కొంచెం ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ ప్రపోర్షన్ కి అయితే వచ్చాయన్నమాట. బేస్ వేరియంట్ లో 7.1 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 211 కిలోమీటర్ల రేంజ్ ని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ రేంజ్ మనకి 160 నుండి 170 కిలోమీటర్లు అయితే వస్తుంది. ప్రీవియస్ గా దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ 3,80,000 ఉండేది. ఇప్పుడు 2,99,000కే ఈ బండ్లని వీళ్ళైతే లాంచ్ చేశారు. ఫస్ట్ 1000 కస్టమర్స్ కే ఇంట్రోడక్టరీ ప్రైస్ అనేది వర్తిస్తుందని కంపెనీ వాళ్ళైతే చెప్పారు. టాప్ ఎండ్ విషయానికి వచ్చేస్తే టాప్ ఎండ్ వేరియంట్ లో 10.3 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. 323 కిలోమీటర్ల రేంజ్ ని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. రియల్ రేంజ్ ఒక 250 వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఈ బైక్ యొక్క ప్రీవియస్ ఎక్స్ షోరూమ్ కాస్ట్ 4,55,000 ఉండేది. ఇప్పుడు దీన్ని 3,99,000 అయితే లాంచ్ చేశారు. ఇంతకు ముందు వరకు ఈ అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి కేవలం బెంగళూరు సిటీలోనే అవైలబుల్ గా ఉండేవి. బట్ ఈ 2024లో వీళ్ళు మన ఇండియాలో 17 కొత్త న్యూ డీలర్షిప్స్ ని ఓపెన్ చేస్తామని ప్రామిస్ చేశారు. సో ఈ 17 డీలర్షిప్స్ లో ఖచ్చితంగా మన హైదరాబాద్ లో కూడా ఒక అల్ట్రా వైలెట్ డీలర్షిప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుండి ఎవరైతే అల్ట్రా వైలెట్ బైక్ కోసం వెయిట్ చేస్తున్నారో ఇంకొక 2-3 మంత్స్ ఆగితే ఈ బైక్స్ అనేవి మన దగ్గర కూడా అవైలబుల్ గా ఉంటాయి. దీనిపై నేను ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో చేశాను, లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఒకాయా ఈవీ నుండి. ఈ ఒకాయా ఈవీ ప్రస్తుతం మన ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేస్తుంది. అంతగా స్పెషాలిటీ ఏమి ఉండవు. అక్కడ నుండే బండ్లు తీసుకొస్తారు, ఇక్కడ అసెంబుల్ చేస్తారు, వాళ్ళు స్టిక్కర్ వేసుకొని అమ్మేసుకుంటారు. సో ఈ స్కూటర్స్ అయితే నాకు అంతగా నచ్చవు. కాకపోతే ఈ మే 2వ తేదీన ఈ ఒకాయా వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ బైక్ ని అయితే లాంచ్ చేస్తామని ప్రకటించారు. ఇది డైరెక్ట్ గా ఒకాయా బ్రాండింగ్ పైన కాకుండా ఫెర్రాటో అనే కొత్త బ్రాండ్ ని క్రియేట్ చేసి ఆ బ్రాండింగ్ లో ఎలక్ట్రిక్ బైక్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయనున్నారు. సో ఈ మే 2వ తేదీన ఈ బైక్ అయితే మన ఇండియాలోకి రానుంది. కొన్ని రూమర్స్
ప్రకారం ఈ ఎలక్ట్రిక్ బైక్లో 6.4 కిలోవాట్ల పిఎంఎస్ మోటార్ వస్తుందని, 228 న్యూటన్ మీటర్ల టార్క్ని ఇది జనరేట్ చేస్తుందని, అండ్ దీని టాప్ స్పీడ్ 95 కిలోమీటర్ల వరకు ఉంటుందని మనకి లీక్స్ అయితే వచ్చాయి. సో ఈ ఫెరాటో ఎలక్ట్రిక్ బైక్స్ని సేల్ చేయడానికి వీళ్ళు కొత్త డీలర్షిప్స్ని అయితే సెటప్ చేయనున్నారు. 100 డీలర్షిప్స్ని వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి ఫెరాటో బ్రాండింగ్ కింద అయినా వీళ్ళు సొంతగా డెవలప్ చేసుకున్న ఎలక్ట్రిక్ బైక్స్ని లాంచ్ చేస్తారా, లేదంటే అక్కడ నుండి తీసుకొచ్చిన బైక్స్ని ఇక్కడ అసెంబుల్ చేసి లాంచ్ చేస్తారా అనేది మనకి మే 2వ తేదీన అయితే తెలుస్తుంది. వీళ్ళు ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ని కొంచెం జూమ్ చేసి చూస్తే మాత్రం నాకు ఆ చైనీస్ ఎలక్ట్రిక్ బైక్ లానే కనిపిస్తుంది. మరి మే 2వ తేదీన దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మన బైక్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. ఆ బైక్స్ ఛానల్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్కి వెళ్ళి చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా S1 X సిరీస్ యొక్క డెలివరీస్ ఈ మంత్లోనైతే స్టార్ట్ అవనున్నాయి. ఈరోజు డేట్ 27 కాబట్టి 28, 29, 30 తేదీల్లో వీళ్ళు ఎలక్ట్రిక్ బండ్ల యొక్క డెలివరీస్ అనేవి స్టార్ట్ చేయనున్నారు. ఫిబ్రవరిలో ఎవరైతే ఈ ఓలా S1 X సిరీస్ని బుక్ చేసుకున్నారో వాళ్ళకి మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో డెలివరీస్ అనేవి వచ్చేస్తాయి. ఇప్పుడు రీసెంట్గా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ డెలివరీస్ వచ్చేసరికి జూన్ ఎండింగ్ ఆర్ జూలై ఫస్ట్ వీక్లోనైతే ఉంటాయి. మరి మీలో ఎవరైనా ఈ ఓలా S1 X సిరీస్ని బుక్ చేసుకొని మీ డెలివరీ కనుక వస్తే ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్కి మీ డీటెయిల్స్ని అయితే వాట్సాప్ చేయండి. మన ఇద్దరం కొలాబరేటివ్ ఒక వీడియో అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కియా నుండి. కియా ప్రస్తుతం మన ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ కార్ని అయితే సేల్ చేస్తుంది. దాని పేరు వచ్చేసరికి కియా EV6. దీని స్టార్టింగ్ కాస్టే 60 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. ఒక CBU యూనిట్గా వేరే దేశం నుండి ఇంపోర్ట్ చేసుకొని వీళ్ళు ఎలక్ట్రిక్ కార్ని ఇక్కడైతే సేల్ చేస్తున్నారు. సో సూన్ వీళ్ళు కియా EV9 అని ఒక SUV ఎలక్ట్రిక్ కార్ని కూడా మన ఇండియాలోకి లాంచ్ చేయనున్నారు. ఇది కూడా మనకి CBU యూనిట్గానే వస్తుంది. బట్ కియా అంటేనే మన ఇండియాలో తక్కువ రేట్లో మంచి కార్లను అందించే కంపెనీ. అంటే ఇప్పుడున్న కియా సోనెట్ చూసుకున్నా, కియా సెల్టోస్ చూసుకున్నా, లేదా కియా కారెన్స్ చూసుకున్నా కానీ ఇవి మూడు తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కువ ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తాయి. బట్ ఎలక్ట్రిక్ వచ్చేసరికి వీళ్ళ కార్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ రేట్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు బడ్జెట్ రేంజ్లో ఒక ఎలక్ట్రిక్ కార్ని లాంచ్ చేయడానికి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. గ్లోబల్గా వీళ్ళు కియా EV3 అండ్ కియా EV4 అనే 2 కాన్సెప్ట్స్ పైన అయితే వర్క్ చేస్తున్నారు. ఈ కియా EV3 ఎలక్ట్రిక్ కార్ అనేది ఇయర్ ఎండింగ్ వరకు మన గ్లోబల్గానైతే డెబ్యూ చేస్తుంది. వీళ్ళు కొత్తగా కియా EV2 అనే ఒక ఎఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ పైన అయితే వర్క్ చేస్తున్నట్టు రిపోర్ట్స్ వచ్చాయి. ఈ ఎలక్ట్రిక్ కార్ని వీళ్ళు 12 లేదా 13 లక్షల లోపు లాంచ్ చేయడానికి అయితే రెడీ చేస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ 2025 ఎండ్ వరకు మన ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో కియా నుండి మనం త్వరలో ఒక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కార్ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ జోహో నుండి. జోహో అనేది ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈ జోహో CEO అయిన శ్రీధర్ వెంబు గారు ఒక ఎలక్ట్రిక్ ఆటోని అయితే పర్చేస్ చేశారు. ఈయన పర్చేస్ చేసింది మాంట్రాకి చెందిన ఎలక్ట్రిక్ ఆటో అనమాట. దీంట్లో స్పెషాలిటీ ఏముంది బ్రో అంటే, ఈ శ్రీధర్ వెంబు గారు నార్మల్ పర్సన్ కాదు, మన ఇండియాలోనే 55th రిచెస్ట్ పర్సన్ అన్నమాట. ఫోర్బ్స్ డాటా ప్రకారం ఈయన దగ్గర $3.75 బిలియన్ నెట్ వర్త్ అయితే ఉంది. సో ఇన్ని డబ్బులున్న రిచెస్ట్ పర్సన్ ఒక ఎలక్ట్రిక్ ఆటోని పర్చేస్ చేసి ఆ ఫొటోస్ని X అకౌంట్లోనే అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అలా పోస్ట్ చేసిన తర్వాత చాలా మంది ఇంత రిచెస్ట్ పర్సన్ కదా, ఎందుకు ఈయన ఎలక్ట్రిక్ ఆటోని పర్చేస్ చేశారని అయితే అడిగారు. సో దీనికి ఆయన రిప్లై వచ్చేసరికి, ఎలక్ట్రిక్ ఆటోని మన ఇండియాలో ఒక సపరేట్ సెగ్మెంట్గా దాన్ని పోల్చుకుంటారు. కేవలం కమర్షియల్ పర్పస్కే అది వాడొచ్చని అందరూ అనుకుంటారు. కానీ ఒక నార్మల్ స్కూటర్ ఆర్ బైక్ నుండి అప్గ్రేడ్ అవ్వాలంటే ఒక ఎలక్ట్రిక్ 3 వీలర్ అనేది పర్ఫెక్ట్ ఆప్షన్ అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. ఒక ఫ్యామిలీ స్కూటర్గా ఈ ఆటోని మనం అయితే కన్సిడర్ చేయొచ్చు అని ఆయన చెప్పారు. ఆయన చెప్పాక నాకు కూడా ఎందుకో కరెక్టే అనిపించింది. మనలో చాలా మంది అంటే కామన్ పీపుల్ ఆటోస్ని అంటే మన పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి పర్చేస్ చేయడానికి చాలా మంది వెనకడుగా అయితే వేస్తారు. దానికి మెయిన్ రీజన్ ఆటో అన్న ఒక పేరు అనమాట. అంటే ఆటో అంటే కేవలం ఆటో తోలుకునే వాళ్ళే నడుపుకుంటారు, దానిపైన మనం డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ దానిపైన అయితే ఉంది. ఆ ఇంపాక్ట్ ఒకసారి మనం పక్కన పెట్టి ఆలోచిస్తే మన పర్సనల్గా యూజ్ చేసుకోవడానికి కారే ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఆటోలో కూడా నలుగురు ఈజీగానైతే ట్రావెల్ చేయొచ్చు. చాలా మందికి కార్ కొనాలని ఆశ ఉంటుంది, బట్ అది కొనేంత డబ్బులు అయితే మన దగ్గర ఉండవు. సో అలాంటి వాళ్ళు ఎలక్ట్రిక్ ఆటోని పర్చేస్ చేసుకొని ఎలాంటి ఎక్స్పెన్సెస్ లేకుండా ఈజీగా ఫ్యామిలీతో అయితే బయటికి వెళ్ళొచ్చు. సో ఇది ఆయన చెప్పిన తర్వాత చాలా మంది కామెంట్స్లో ఏం చెప్పారంటే, దీనిపైన ఆటో అనే ఒక నెగిటివ్ బ్రాండింగ్ ఉండడం వల్లే చాలా మంది అలానైతే ఆలోచించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నానోనే తీసుకుందాము. నానో అనేది ఒక చాలా మంచి కారు, బట్ ఆ చీపెస్ట్ కార్ అనే బ్రాండింగ్ ఏదైతే ఉందో ఆ బ్రాండింగే ఆ కార్ని మొత్తం డిస్మాంటిల్ అయ్యేలా చేసింది. సో ఇప్పుడు నానో కొందామన్నా దాని వాల్యూ మనం తెలుసుకొని ఆ కార్ని పర్చేస్ చేద్దామన్నా కానీ టాటా దాన్ని అయితే ఇప్పుడు సెల్ చేయడం లేదు. సో అలా ఒక ఆటోని కూడా కేవలం దాన్ని డబ్బులు సంపాదించడానికే యూజ్ చేయొచ్చు అని కాకుండా పర్సనల్ పర్పస్కి కూడా యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందని ఈ జోహో CEO గారు అయితే చెప్పడం జరిగింది. మరి ఈ టాపిక్ పైన మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి.
ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ ఎంజీ నుండి. ఎంజీ వాళ్ళు ఇప్పటికీ 500 ఛార్జింగ్ స్టేషన్స్ అయితే మన ఇండియాలో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేశారు. వీళ్ళు 2022 మిడ్లో అనుకుంటా మేము 1000 రోజుల్లో 1000 ఛార్జింగ్ స్టేషన్స్ని సెటప్ చేస్తామని ప్రామిస్ చేశారు. సో ఈ రోజుకి 500 రోజులు అయితే గడిచాయి. అండ్ ఈ 500 రోజుల్లో రోజుకో ఛార్జర్ చొప్పున వీళ్ళు 500 ఛార్జర్స్ని అయితే మన ఇండియాలో ఇన్స్టాల్ చేశారు. ఈ 500 ఛార్జర్స్ వచ్చేసరికి మన ఇండియాలో ఉన్న 54 సిటీస్లో వీళ్ళైతే ఇన్స్టాల్ చేశారు. ఈ 54 సిటీస్లో ఉన్న షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్, హైవేస్లో ఈ 500 ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి నడుస్తున్నాయి. ఈ 500 ఛార్జింగ్ స్టేషన్స్ 7.4 కిలోవాట్ల ఛార్జర్లు. సో రానున్న 500 రోజుల్లో మిగతా 500 ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేస్తామని ఎంజీ వాళ్ళైతే చెప్పారు. సో ఎవరైతే ఎంజీ ఎలక్ట్రిక్ కార్లు వాడుతున్నారో, ఎస్పెషల్గా ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ని వాడుతున్నారో వాళ్ళకి ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో ఇవన్నమాట మరి ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అండ్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మన ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.